ముందుగా హెడ్లైన్స్. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం డొల్లతనం, 10 కోట్ల ఖర్చుకు 100 కోట్లు వృధా చేశారన్న ఆరోపణలు. తెలంగాణ తల్లికి అవమానం, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు నమ్మొద్దు అంటున్న అధికారులు. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం, అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి జీడీపీ 7.3% మధ్యన ఉండొచ్చని బ్రిక్ వర్క్ రేటింగ్ అంచనా వేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తుందని, రానున్న కాలంలో అదే జోరును కనబరిచే వీలుందని బ్రిక్ వర్క్ రేటింగ్ సీఈఓ మను సెహ్గల్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కేహెచ్ పట్నాయక్ తెలిపారు. కేహెచ్ పట్నాయక్ అండి, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ని బ్రిక్ వర్క్ రేటింగ్స్ కి. ఇండియాలో 7 రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ 7లో బ్రిక్ వర్క్ రేటింగ్స్ కూడా ఒకటి రేటింగ్ ఏజెన్సీ. ఇది సెబీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ. మేము ఏం చేస్తామంటే బ్యాంకుల్లో కస్టమర్లు లోన్లు తీసుకుంటే వాళ్ళ తాలూకా లోన్స్ని రేటింగ్ చేస్తుంటాము. అలాగే మార్కెట్లో కొంతమంది ఎన్సీడీస్ అవి రేట్ చేసినప్పుడు కూడా వాటిని కూడా రేటింగ్ చేస్తుంటాము. రేటింగ్ స్కేల్ ఎట్లా ఉంటుందంటే AAA, AA, అప్ టు D. బెస్ట్ రేటింగ్ ఈజ్ AAA, లాస్ట్ రేటింగ్ ఈజ్ D, డిఫాల్ట్ రేటింగ్. సో దెర్ ఇస్ ఎ 10-point స్కేల్. దాన్ని బట్టి మేము రేటింగ్ చేస్తుంటాము. ఆ రేటింగ్స్ మేము ఆ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బాగుందా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బిజినెస్ ఎట్లా ఉంది, అవన్నీ చూసి ప్రతిదానికి కొంత వెయిట్ స్కేల్ ఇచ్చి దాన్ని మేము కన్సాలిడేట్ చేసి ఒక రేటింగ్ ఇస్తాము. ప్రతి ఇండస్ట్రీకి సెపరేట్గా రేటింగ్ స్కేల్స్ ఉన్నాయి. సో బ్రిక్ వర్క్ చాలా ఆల్రెడీ మాకు చాలా మంది ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉన్నారు. పబ్లిక్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో చాలా మందికి రేటింగ్ చేస్తున్నాము. 2008 నుంచి కంపెనీ స్టార్ట్ అయింది. చాలా రేటింగ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ దిస్ వన్ కంపెనీ ఏంటంటే ఇండియా ప్రమోటెడ్ కంపెనీ. 90% స్టేక్ ఏమో ప్రైవేట్ మేనేజ్మెంట్, 10% స్టేక్ కెనరా బ్యాంక్ కూడా హోల్డ్ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ రేటింగ్ ఏజెన్సీ, అన్లైక్ అదర్ రేటింగ్ కంపెనీస్ కాకుండా. సో మేము ఈ మధ్య ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్గా ఈరోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాము. సాయంత్రం ఒక 100 మంది కస్టమర్స్ వస్తున్నారు. ఇక్కడ ఈపీసీ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, పవర్, పోర్ట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. సాయంత్రం మీటింగ్ పెట్టాము. ఇలా కాన్క్లేవ్లో ఆల్ ఇండియాలో అన్ని లొకేషన్స్లో కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ స్టార్టింగ్ విత్ హైదరాబాద్తో స్టార్ట్ చేసి, ఎందుకంటే హైదరాబాద్ బాగా చాలా బాగుంది. ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా పొటెన్షియల్గా ఎకానమిక్ కాన్క్లేవ్ కండక్ట్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తుండడం వల్ల హైదరాబాద్ని ఫస్ట్ డెస్టినేషన్ ఎంచుకొని ఇక్కడికి వచ్చాము. ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టి అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఏంటి యాక్టివ్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కొత్తగా వస్తాయి, ఏవి బాగా ఫ్లరిష్ అవుతాయి, గ్రోత్ ఎట్లా ఉంది, మొత్తం అన్నిటి మీద చేస్తున్నాము. మా దగ్గర రీసెర్చ్ టీమ్ కూడా ఉన్నారు. రీసెర్చ్ ఆల్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి, ఏంటి అని రీసెర్చ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటాము. ఇది బ్రీఫ్గా అబౌట్ ది రేటింగ్ కంపెనీ. సో దిస్ వాట్ మీకు ప్రెస్ మీడియాగా చెప్పేది ఏంటంటే, ఈ కంపెనీ గురించి కొద్దిగా మేము చేసిన యాక్టివిటీస్ అవన్నీ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి డేరాలు పెట్టి అట్టహాసంగా చేసిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం డొల్లతనం తేలిపోయింది. టెంట్లు, ఇటుకలు, టైల్స్, ఐరన్ మెటీరియల్ ఒకటేమిటి టెంపరీగా ఏర్పాటు చేసిన అన్ని పీకి పారేస్తున్నారు బీహార్ కార్మికులు. ఇదే సమ్మిట్ కార్యక్రమం హైటెక్స్ లాంటి వేదికల్లో చేస్తే కేవలం 10 కోట్ల ఖర్చుతో అయిపోతుండగా 100 కోట్ల రూపాయల దోపిడీ కోసమే ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పేరిట అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. 3 రోజుల్లో 3 సార్లు పశువుల మందుపై దాడి చేసినట్లు తెలుస్తుంది. తాజాగా దోమకొండ మండలం అంబర్పేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలోని కట్టేసి ఉన్న దూడపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామస్తులు, సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్దపులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు. ఓకే మేడం. 14వ రోజు మనకి సుమారు మధ్యాహ్నం 1 గంటకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక రైతు దూడ ఒకటి చనిపోయింది అని. సో క్యాటిల్ కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా అటవీ శాఖ వాళ్ళు అంబారీపేట్కి వెళ్ళడం జరిగింది. మొత్తం బృందం కూడా చుట్టుపక్కల ఉన్న ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ దేనివల్ల ఆ దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేశాము. అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి. సో ఆ పగ్ మార్క్స్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేర్స్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాలు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్. అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. వేరే దగ్గర కూడా సేమ్ అంబారీపేట శివారులోనే 2వ క్యాటిల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల కూడా సేకరించాము. అది ఏ దిశలో నడుస్తుంది, అది వెళ్తుంది అన్నది కూడా మనం మానిటర్ చేస్తున్నాం దగ్గరుండి. అండ్ ఎక్కడైతే కిల్ జరిగిందో ఇమీడియట్గా ఆ ఫార్మర్స్కి అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి అటవీ ప్రాణుల వల్ల ఏదైనా నష్టం వచ్చినా కూడా ఇమీడియట్గా అటవీ శాఖ కంపెన్సేట్ చేస్తుంది. సో ఈ 2 రోజుల్లోనే ఇవాళే వెటర్నరీ డాక్టర్ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా తీసుకొని 2-3 రోజుల్లో వాళ్ళకి కంపెన్సేషన్ అందేలాగా వాళ్ళకి చెప్పాము. ఖచ్చితంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ రేట్ ప్రకారం. అలాగే అది మళ్ళీ ఆ కిల్ దగ్గరికి వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఆ ప్లేస్ నుంచి జరపకూడదు. సో అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది. మీ ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, మనిషి అనేది టైగర్ యొక్క ప్రే బేస్ కాదు. సో ఇమీడియట్గా వచ్చి మనిషిని చంపాలి అని అనుకోదు, అన్లెస్ అని అంటే మనం థ్రెట్ అవుతే తప్పించి. సో అందరం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇన్నేళ్ల తర్వాత అటవీ శాఖ వాళ్ళ అన్నీ కూడా ఏవైతే మనం వాటర్ సోర్సెస్ క్రియేట్ చేయడం, వాటి హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. కాబట్టి మన దగ్గరికి టైగర్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. అండ్ అలాగే మన మీద రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. అందరం కూడా దాన్ని సేఫ్గా మన దగ్గర ఉండేలాగా చూసుకోవడం అండ్ దాని నుంచి ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవడం, ఈ 2 కూడా మన బాధ్యతలు. దాంతోపాటు పెద్ద మాలరెడ్డిలో కూడా క్యాటిల్ కిల్ జరిగిందని ఇన్ఫర్మేషన్ మేడం, అది ఎంతవరకు వస్తుంది? ట్రేసింగ్ కూడా చేయడం జరిగింది. ఇది లాస్ట్ మనకి సైట్ అయింది ఇందన్పల్లి, మంచిర్యాల గోదావరి ఆ బార్డర్ లో. సో దాని తర్వాత మనకి కిందికి కామారెడ్డికి రావడం జరిగింది. ఏజ్ ఎంత ఉంటుంది మేడం? ఏజ్ స్పష్టంగా చెప్పలేమండి. డెఫినెట్ గా ఆ పగ్మార్క్ సైజ్ ని బట్టి మేల్ టైగర్ అని అనుకుంటున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం వేసిన తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రక్రియలో భాగంగా విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ చేశాం. అయితే విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో ఎవరో దురుద్దేశపూర్వకంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తూ యావత్తు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదు. భద్రంగా ర్యాపింగ్ చేసి గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ వర్క్ షాప్కు తరలించామని రోడ్లు భవనాల శాఖ వివరణ ఇచ్చింది. ऊपर
ట్రైన్తో రాదా ఇది? ట్రైన్తో రాదా ఇది? प्रेम रे अंदर चल रहे ऊपर चलो ऊपर चलो रुक जाओ भैया अंदर चल चलो बीच से उड़ा रहे बीच से ओए उड़ाओ ओए 3 पे उड़ाना 1 2 3 उड़ा आराम से साइड का थोड़ा साइड का గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను సన్మానించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్లుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించి అభినందనలు తెలిపారు కవిత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో నూతన సర్పంచ్ చింతపల్లి విజయమ్మ తన నిజాయితీని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నన్ను గెలిపిస్తే కోతుల సమస్యను తీరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆమెను గెలిపించగా అన్నట్టుగానే గెలిచిన మరుసటి రోజే సొంత ఖర్చులతో రంగంలోకి దిగారు. కోతులను పట్టే నిపుణులను పిలిపించి గ్రామంలోని 100కు పైగా కోతులను బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చిన సర్పంచ్పై గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. अरे ऊपर के निकल गए अरे ऊपर निकल गए आराम से जाके दाल दो चलो आइया आइवा కట్టుకోరు గ్రామంలో ఏవైతే సర్పంచ్ అభ్యర్థున్నారో చింతలపల్లి విజయమ్మ వేణురావు గారు ఆయన అన్న ప్రకారము కందికట్టుకులో నేను కానీ సర్పంచ్గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కందికట్కూరు గ్రామాలకు ఈ రోజు బోను సెడి చేసి కట్కూరు గ్రామం తరఫున అందరికీ ఒక 113 కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మేము సర్పంచ్ గాని కొత్తగా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వాళ్ళకు మేము కృతజ్ఞతగా కట్కూరు గ్రామం తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే మా వారి నాయకత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ డివిజన్ల విభజన ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని, జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ తరపున నాయకుడు భాను ప్రకాష్తో పాటు ఇతర పార్టీ నాయకులు ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ కమిషనర్కు మెమోరాండం అందజేశారు. అది ప్రభుత్వం గందరగోళంగా ఆ పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతా ఉంది. 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం దృష్ట్యా. అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ డివిజన్ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డివిజన్ ఏమో 50,000కు మించి 50,000 వరకు ఉంటున్నాయి, కొన్ని డివిజన్లు 15 నుంచి 20,000 వరకు ఉంటాయి. అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా, అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈరోజు ఏ విధంగా అయితే మనం అందరం చూస్తున్నామో, దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న పార్లమెంట్లో దీనికి వ్యతిరేకంగా ఈ గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారి పేరు మీదనే కాకుండా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా అక్కడి నుంచి మైగ్రేట్ కాకుండా వాళ్ళు అదే ప్రాంతాల నుండి వాళ్ళ బాగోగులు చూసుకున్న విధంగా ఈ యొక్క చట్టం తీసుకొచ్చింది. పేరుతో పాటు గాంధీ గారి పేరు తీసేయాలి, ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిరో దాని ముఖ్య అంశాలు ఎట్లా ఉందంటే కండిషన్స్. గతంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో పంచాయతీ వాళ్ళు సెలక్షన్ చేసి వీళ్ళకు ఉపాధి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ ఏం పెట్టారు, కేంద్రం డిసైడ్ చేయాలని. రెండో కండిషన్ ఏంటంటే ఇన్నే రోజులు పని ఇవ్వాలని. మూడో కండిషన్ ఇలాంటి సమయంలోనే ఇవ్వాలనేసి. అన్ని కండిషన్స్ పెట్టుకున్నారంటే దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలన్న దురాలోచనతోటి వీరు చేస్తున్న దానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఖర్గే గారు దేశవ్యాప్తంగా డీసీసీల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పార్టీ, పేదలకు అండగా ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడి నుంచి జిల్లాల వారికి అయింది, గ్రామాల వారికి కూడా వెళ్లి మేము పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి లేని వాళ్ళని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈ రోజు కాంగ్రెస్. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి స్వాతి దీక్షిత్, ప్రణవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో వేరువేరుగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. ओम नमो वेंकटेशाय. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాచారం గ్రామంలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ ఏజెంట్పై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను ఆపడానికి వెళ్లిన సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. గాయాల పాలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతున్న సర్పంచ్ అభ్యర్థి, ఇతరులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
బయటకు పంపించేసి బయటకు వచ్చి లోపలికి పోయేస్తానని చెప్పేసి సరే ఒక్కరిని వెళ్ళు అందరం పోతే కూడా గొడవ ఎందుకు వాళ్ళు పోయిందని చెప్పేసి మనం ఎందుకు పోవడం చెప్పేసి నేను వెనకే ఉన్నాను. లొల్లి అవుతుంది లోపలికి పోయిన ఒక 2 నిమిషాలు కూడా కాలేదు. లొల్లి అవుతుంది అనేసరికి పోయేసరికి ఒకరి మీద ఒకరు కానిస్టేబుల్ కూడా పోలీసులు కూడా ఇద్దరు ఈయన ఎక్కడెక్కడ కవర్ చేస్తున్నారు. లోపల ఏజెంట్ ఉన్నా ఏజెంట్ మన వాళ్ళకి వేయాలని చెప్పేసి ఏదో ఆబ్జెక్షన్ చేసింది. కష్టాల సీసీటీవీ ఉంటుంది కదా, డైరెక్ట్ పోయి వాళ్ళు పోయింది లోపలికి. మరి అదే బయటకు వెళ్ళవాడే బయటకు వెళ్ళి లంచవాడు కాదు అని చెప్పేసి సాయిరామ్ ఇక్కడ వీళ్ళందరూ 4-5 మంది ఇంకా ఏమైంది మీకు అని చెప్పేసి మేము లోపలికి పోయినాం. పోయేటి వరకు ఆ లంచవాడికి బయటకు రమ్మని అని చెప్పేసి ఆయన దించడానికి వీళ్ళంతా లోపలికి పోయింది. పోతే మేము లొల్లొద్దు న్యూసెన్స్ వద్దు రామన్న పోదాం పని అని చెప్పేసి మేము 5-6 మంది కలిసి బయటికి పోదాం అని చెప్పేసి రిటర్న్ వస్తున్నాం. వాళ్ళు మళ్ళీ లోపలికి పోయి ఆ ఏజెంట్ దగ్గరికి పోయి ఏజెంట్ వదని పోయించారు. ఆ ఏజెంట్ను ఎవరు సాయిరాము, వెంకటయ్య, ఎక్సైడ్ రమేష్, సీను అందరూ కలిసి తీసుకుంటే ఉంటాయి కదా సార్ లోపల. వాళ్ళందరూ లోపలికి పోయి ఏజెంట్ వదని పోతే మన వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత రామన్న మామూలుగా సైలెంట్ నిలబడ్డారు. కావాలని చెప్పేసి సాయిరామ్ వచ్చి సరిగ్గా రామన్న చూసి దిప్పేసింది. ఇద్దరి వరకు నేను అడ్డం పడ్డాడు. రామన్న తిన్న వాళ్ళు ఎవరు వచ్చిందో సాయిరామ్ వచ్చిందంటున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.